హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అంటే ఈయన మొన్న 2024 ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం బాక్స్ ఏదైతే ఉందో పగలగొట్టిన కేసులో జైలుకు వెళ్లడం జరిగింది. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అనే వ్యక్తి హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అనంటే గతంలో 2020 ఆ టైంలో స్థానిక ఎన్నికలు అంటే ఏవైతే గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయిన బోండా ఉమ అండ్ మెయిన్గా బుద్దా వెంకన్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద కూడా మాచర్ల నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ కారులో వెళ్తుండగా ఆడి కారుని కర్రతో అద్దాలతో పగలగొట్టి వాళ్ళ మీద దారుణంగా దాడి చేయడం జరిగింది. ఆ వీడియో చాలా దారుణంగా వైరల్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారనంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అభిమానుల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు అని అన్నారు. కానీ గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీళ్ళని అంతకంటే దారుణంగా హింసించారు. నడి రోడ్డు మీద చంద్రయ్య అనే ఒక వ్యక్తిని గొంతు కోసేసారు. అలాంటివి ఎన్నో జరిగినాయి. కానీ మరుగున పడిపోయారు. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు టీడీపీ మీద కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తురకా కిషోర్ అనే వ్యక్తి గతంలో బోండా ఉమ్మ మీద ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీద ఇద్దరి మీద కూడా దాడి చేయడం జరిగింది కదా. ఆ కేసులో ఈ తురకా కిషోర్ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పరారీలోకి వెళ్ళిపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. అలాంటి వ్యక్తులు చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఇష్టానుసారంగా కేసులు పెట్టడం, కొట్టడం, హింసించడం, చంపడం ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి పారిపోయారు. ఎందుకనంటే గవర్నమెంట్ మారింది కాబట్టి. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదే చాలా కేసులు అయితే ఉన్నాయి. మొన్ననే ఈ ఈవీఎం మిషన్ వీవీప్యాడ్లు పగలగొట్టారు. మెయిన్గా దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రావడంతో దాదాపుగా 6 నెలల వరకు కూడా జైల్లో ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. మొన్ననే కొద్ది రోజుల కిందట రిలీజ్ అయినట్టు మెయిన్గా ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి తనని చూడడానికి వెళ్ళడం. ఈవీఎం మిషన్లు ఎందుకు పగలగొట్టారని అంటే ఆ ఈవీఎం మిషన్లోకి పాము దూరిందని చెప్పి ఒక వింతకరమైన ఒక సాకు చెప్పడం. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడైన తురకా కిషోర్ని అయితే అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఇష్టానుసారంగా చాలా దారుణంగా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే రోజు అయితే వస్తుంది. అందుకు నిదర్శనం ఇది. ఎక్కడున్నా కానీ గత 5 ఏళ్ళు ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ కూడా బ్యాండు బాజా భారత్ అయితే ఖచ్చితంగా జరుగుద్ది. సెంట్రల్ జైలుకి వెళ్ళే అవకాశం అయితే 100% ఉంది.